సో ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రస్తుత రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు హైడ్రా అని చెప్పేసి చాలా ఒక పెద్ద సెన్సేషన్ న్యూస్ అనేటువంటిది అయిపోయింది. దాంతోపాటు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో మన ముఖ్యమంత్రి గారు ఇంకా ఎన్ని రోజులు ఉంటారు ఏంటి అనేటువంటిది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జనరల్గా ఇటు ప్రజలలో వ్యతిరేకత వచ్చినా కానీ లేదా పార్టీలో అంతర్గత వ్యతిరేకత వచ్చినా కానీ ముఖ్యమంత్రులు మారిపోతున్నటువంటి చరిత్ర మనం చాలాసార్లు చూసాం, అంటే ఒక జాతీయ పార్టీలో. సో ప్రజెంట్ జాతీయ పార్టీ మన తెలంగాణలో అధికారంలో ఉంది. సో ఏం జరగబోతుంది అనేటువంటిది ఒక సస్పెన్స్ అయితే, ఈ మధ్య వచ్చినటువంటి హైడ్రా అనేటువంటిది కూడా ఒక పెద్ద అడ్డంకి అయిపోయింది అనమాట గవర్నమెంట్కి. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హుసేన్ గారు. సో హుసేన్ గారితో మనం మంచిగా డీటెయిల్గా తెలుసుకుందాం విషయాలు ఏంటనేది. సో నమస్కారం హుసేన్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఈ హైడ్రా అనేటువంటిది మొత్తం మన చెరువులను ప్రక్షాళన చేయడానికి ఒక గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట. సో దీనివల్ల అసలు గవర్నమెంట్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? నమస్కారం అండి. మీకు నా పేరు హుసేన్ అండి. గత 16 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లో స్థిరపడినాను. ఓకే. అసలు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇంతకుముందు మన హైదరాబాద్కి ఉన్న పాత పేరేముందండి? భాగ్యనగరం. భాగ్యనగరంతో పాటు ఇంకొక పేరు కూడా ఉందండి. ఏంటండి? అంటే మామూలుగా మాకు తెలిసిందైతే భాగ్యనగరం హైదరాబాద్. లేదండి, హైదరాబాద్ భాగ్యనగరంతో పాటు ఇంకొక పేరు లేక్ సరస్ అని కూడా ఉందండి. లేక్ సరస్ ఆర్ రాక్ సరస్ అనే నేమ్ ఉంది. 1963లో ప్రకారం, నాకు తెలిసిన ప్రకారం హైదరాబాద్లో వచ్చేసి 3650 లేక్స్ ఉండాలి, చెరువులు ఉండాలి. సరే, హైడ్రా అనేది తీసుకొచ్చింది అది మంచిదా చెడు అని పక్కన పెడితే, హైడ్రా అనేది కాన్సెప్ట్ మంచిది. 365 చెరువుస్ 3065 చెరువుస్ ఉండాల్సింది. ఇప్పుడు టోటల్గా చూసుకుంటే దాంట్లో ఒక 10% కూడా ఎక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్లో కనిపించట్లేదు. అది తీసుకొచ్చిన కాన్సెప్ట్ మంచిది, కానీ ఆ వే ఫాలో అవుతున్నారో, వే ఆఫ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారో, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. అది అంటే మెయిన్ ఏంటంటే, ఇప్పుడు చెరువులు అనేటువంటి ప్రక్షాళన చేయాలని మూసీ నది కూడా పరివారిక ప్రాంతం మొత్తం ఎత్తుతుంది, అంత అక్రమాలకు గురైంది. సో అంతా కూడా నేను 1.5 lakh crores రూపీస్ ఖర్చు పెట్టి నెక్స్ట్ 5 years లో కంప్లీట్గా ఆ సుందరీకరణ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఓకే, ఎస్, హైదరాబాద్ అనేటువంటిది ఒక మంచి చెరువులతో నిండినటువంటి సశిశామైనటువంటి ఒక నగరం. సో అటువంటి నగరం అనేటువంటిది ఎప్పుడైతే డెవలప్మెంట్ అనేటువంటి పేరుతోని చాలా చెరువులన్నీ కూడా ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 10% మిగిలిపోయాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేటువంటిది ఒక మంచి నిర్ణయమే కాదంటలేను, కాకపోతే ఏంటంటే అప్రోచ్ అయ్యే విధానం మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం, ఎంతో లోన్లు తీసుకొని మామూలుగా అప్రూవల్స్ అన్ని రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి, అప్రూవల్స్ వస్తున్నాయి, అయినా కానీ వాళ్ళెందుకు శిక్షలు అవుతున్నాయి, అంటే వాళ్ళకు ఎందుకు ఆ శిక్ష? ఇక్కడ ఒకటండి, యాక్చువల్గా ఇప్పుడు కామన్ మ్యాన్, మనమే కామన్ మ్యాన్, నేను కామన్ మ్యాన్ అండి. కామన్ మ్యాన్ మెయిన్ ఏముంటుంది? ఒక ఇల్లు తీసుకోవాలని ఏముంటుంది? ఓకేనా, ఒక 10 lakhs కానీ 20 lakhs 30 lakhs కానీ ఒక ఇల్లు కొనుక్కోవాలని ఉంటుంది. నేనేమవుతాను, నాకు అంత టైం ఉండదు. నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాను. నేను కామన్ పీపుల్స్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, బయట ప్రపంచంతో మ్యాక్సిమం సంబంధం ఉండదు. ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళి మనము తన మీద ఉన్న ఒపీనియన్తో తన మీద బిలీవ్ అయ్యి తను ఏ డాక్యుమెంట్ చూపించినా ఓకే, ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చే డాక్యుమెంట్స్ యాజ్ ఏ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తుంది కాబట్టి. సో గవర్నమెంట్ అప్రూవల్ మీన్స్ అంటే ఏంటి? అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి మీరేం వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక సర్టిఫికేట్ చూపిస్తారు. సో దాన్ని బట్టి మనం బ్లైండ్కి వెళ్ళిపోయి ఇది మనం పర్చేజ్ చేస్తాం. ఆ బిల్డర్కి ఎవరు పర్మిషన్ ఇస్తారు, ఎవరు అప్రూవల్స్ ఇస్తారండి? గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ అంటే ఎవరు మీన్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మనం బిలీవ్ అవుతున్నాం. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయి, ఇప్పుడు నేను ల్యాండ్ కొనడానికి వెళ్ళాను, వెంటనే అక్కడ కొట్టినప్పుడు ఇది వచ్చేసి బఫర్ జోన్లో ఉంది, TLT జోన్లో ఉంది, సో దీనికి అప్రూవల్ లేదని చెప్పేసి అక్కడే మీరు దాన్ని రిజెక్ట్ చేయండి. అక్కడ ఎందుకు రిజెక్ట్ చేయకుండా మీరు డైరెక్ట్గా అప్రూవల్ ఇస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని బ్రైట్ చేసుకొని సరే అని చెప్పేసి మనం బిల్డింగ్ కొనేస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఈ హైడ్రా చట్టం తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే, నేనే ఉన్నాను, ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నానండి, మేబీ నిజాంపేట కూడా ఒక ఇల్లు తీసుకున్నాను, వచ్చి ఇది ఈ బఫర్ జోన్లో ఉంది అని చెప్తున్నాడు. అసలు బఫర్ జోన్ అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి. నిజంగా అండి, నేను చెప్తున్నాను, నాకు ఈ బఫర్ జోన్ కానీ TFL జోన్ అంటే కానీ నాకు అసలు మీనింగ్ కూడా తెలియదు మొన్నటి వరకు. బఫర్ జోన్ అంటే చుట్టూ సరౌండింగ్స్ ఎంతైతే ఉందో, ఈ లేక్ మన చుట్టూ ఒక 1 kilometer ఉందండి, దాన్ని మించి ఒక 360 ఒక 1/2 kilometer వరకు చుట్టూ ఏమి ఉండకూడదని బఫర్ జోన్ అంటారు. అది యాక్చువల్ బఫర్ జోన్లో ఉందనేది నాకు తెలియదండి. నార్మల్ ప్రజలకి అంత అవేర్నెస్ ఉండాల్సినటువంటి అదే లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మనం బిలీవ్ అవుతున్నాం. వాడు ఏం చేయాలి, అప్రూవల్ ఇచ్చే ముందే ఒక మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ చెప్పేసి ఇది ఈ ల్యాండ్ వచ్చేసి బఫర్ జోన్లో ఉంది, సో మీరు దీన్ని కొనొద్దని చెప్పేసి అక్కడనే పెట్టాలి. లేదంటే నువ్వు అప్రూవల్ ఇచ్చేత ముందే అక్కడే నీ రిజిస్ట్రేషన్ అవ్వతప్పుడే ఇది బఫర్ జోన్లో ఉంది చెప్పేసి అక్కడే రిజెక్ట్ చేసేసాలి వెంటనే. నువ్వే ల్యాండ్కి అప్రూవ్ ఇస్తుంటివి, నువ్వే ప్రతిదీ వెరిఫికేషన్కి నువ్వే అప్రూవ్ ఇస్తుంటివి, నువ్వే మళ్ళీ రిజిస్ట్రేషన్కి మళ్ళీ మొత్తం నువ్వే ఇస్తున్నావు, మొత్తం నువ్వే, నీ దగ్గర అన్ని పర్ఫెక్ట్ అని చెప్పేసి నువ్వే నాకు మొత్తం సర్టిఫికేట్ ఇస్తున్నావు. నువ్వు నాకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నీకు మళ్ళీ నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి ఇది బఫర్ జోన్లో ఉంది చెప్పి నువ్వు కూర్చోడానికి నీకు ఏ అర్హత ఉంది అని అంటున్నాను. నువ్వు చేసే కాన్సెప్ట్ మంచిది, నేను కాదనట్లేదు.
బట్ నువ్వు అప్రూవ్ ఇచ్చే ముందు ఏం చేస్తున్నావు? మెయిన్ ఏంటంటే మనకి స్వతంత్రం రాక ముందు రాజరిక పాలన ఉండే. రాజరిక పాలన అంటే ఏంటి? రాజు ఎలా పడితే అలా పరిపాలించేవాడు. అంటే రాజు మూర్ఖుడైనా సరే మంచోడైనా సరే దానికి సంబంధించి ప్రజలు అనుభవించే మంచైనా చెడైనా. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏంటంటే మనకు ఒక డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం వచ్చింది, చట్టాలు వచ్చినాయి. ఇవన్నీ దేనికి? ఎవరిని రక్షించడానికి? ప్రజల్ని రక్షించడానికే కదా. ఇప్పుడు ప్రజలకి గవర్నమెంట్ పైన నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతారు? సో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, గవర్నమెంట్ అప్రూవల్స్ వస్తాయి, లోన్స్ వస్తాయి. వాడు ఎంతో కష్టపడి 20-30 సంవత్సరాలు రూపాయి కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుంటాడు. మీరు వచ్చి ఆ ఇల్లు కూడగొట్టేస్తే ఇప్పుడు అంటే ఏం చేయలేనా? ఏం చేయగలుగుతారు తను? కామన్ మ్యాన్ ఏం చేయలేదు, దీనికి ఒకటే ఏం చేయలేడు. బాధ చెప్పాలంటే ఆల్మోస్ట్ లైక్ సొసైటీ. అంతకుమించి ఏం చేయలేడు. ఎందుకంటే పోలీస్ అక్కడనే ఉంది, గవర్నమెంట్ అక్కడనే ఉంది, బుల్డోజర్లు వచ్చేస్తాయి, కూలగొట్టేస్తారు. కాబట్టి దీంట్లో నేను చెప్పేది ఏంటంటే అండి, దీంట్లో ప్రతి ఒక్కరి హస్తం ఉందండి. హస్తం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి హస్తం ఉంది. అదే ఇప్పుడు మన చిన్న కామన్ మ్యాన్ పీపుల్ హౌస్లు వచ్చేసి డిస్ట్రాయ్ చేస్తున్నారు. అదే బడా బిల్డర్ దగ్గర బడా ఎందుకు వెళ్ళట్లేదు? ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, నాగార్జున కూలగొట్టారు, ఓకే 100% యాక్సెప్ట్ ఉంది. మీరు సేమ్ టైం, నేను పేరు చెప్పనండి, రాజకీయ పరంగా నేను మాట్లాడలేదు, పేరు చెప్పను. పెద్ద కాలేజీలు ఉన్నాయి, పెద్ద చెరువులు అన్ని చోట్ల మీకు తెలుసు, ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి, నెక్స్ట్ ఫామ్ హౌస్లు ఉన్నాయి. మీరు దాని జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ఫస్ట్ మీరు బడాబాబు దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూల్ చేసి అప్పుడు మీరు పేద ప్రజల దగ్గర రండి. అసలు ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ సంబంధం లేదు. అసలు ఏ రాజకీయ పార్టీ వాళ్ళని ఏ సెలబ్రిటీస్ ని కానీ ఎవరిని టచ్ చేయట్లేదు. ఓన్లీ పేదవాళ్ళనే. ఒక కన్వెన్షన్ ని మాత్రం స్టార్టింగ్ లో పడగొట్టేసిండు. ఎందుకంటే అది కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే, అది పెద్ద బిల్డింగ్ కాదు, మామూలుగా రేకుల షెడ్ లాగా ఉంటది అంతే. కులగొట్టేసిండు, పెద్దవాళ్ళకి కులగొడుతున్నాను సినిమా చూపించేసి చిన్న వాళ్ళకి గులెట్టుకుంటూ పోతున్నాడు. ఇప్పటివరకు ఒక్కటే నా ఎగ్జాంపుల్ చెప్పడం ఉందా? కాలేజెస్ ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎంతో పెద్ద ఉన్నాయి. చెప్పాలంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ బంధువుల యొక్క పెద్ద ఇల్లులు కూడా ఉన్నాయి. మీడియా కూడా స్పష్టంగా చూపించింది, ఇది ఈ జోన్ లోకి వచ్చింది, కులగొడతారా లేదా? ఇప్పటివరకు ఏ ప్రస్తావన లేదు. సార్ ఇక్కడ ఒకటి, మీరు అధికార పార్టీ అంటున్నారు, రాజకీయ నాయకులను మనం నమ్మమండి. ఈ రోజు ఉన్న వ్యక్తి రేపు ఏ పార్టీలో ఉంటాడో తనకే తెలియదు, అవునా కదా? రాజకీయ నాయకులు ఈ రోజు కాంగ్రెస్ పార్ట్నర్ టీఆర్ఎస్ లో ఉంటాడు, బీఆర్ఎస్ లో పార్టీ కాంగ్రెస్ లో ఉంటాడు. అంటే అందరూ ఒకటే అండి. అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇంత కొన్ని వందల ఇల్లులు కూలగొట్టేసి కొన్ని వందల కుటుంబాలు రోడ్డు మీద పడ్డా కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఎటువంటి నిరసన కానీ ఉద్యమం కానీ ఏమి చేయట్లేదు. కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి లేచి వెళ్ళిపోతున్నారు. మీరు ఎందుకు ఉద్యమం చేయాలని ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఎందుకు ఉద్యమం చేస్తారు అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. అంటే మామూలుగా ఒక ఇష్యూ అయిందంటే ఆ ఇష్యూ ఎందుకు చేస్తారండి? అందరు దొంగలే, వాళ్ళే తోడు దొంగ. అదే ఇక్కడ అర్థమైంది. హిడెన్ ఎజెండా ఉందా? ఇంకొకటి నేను మామూలుగా ప్రజలే అడుగుతున్నారు. ఒక మామూలు పబ్లిక్ ని అడిగినప్పుడు చెప్తున్నాను అనమాట, ఇది కేవలం రాజకీయ నాయకులు ఆడుతున్నారు, పెద్ద డ్రామా అంటారు. ఏంటంటే ఫస్ట్ చెరువులు ఆక్రమణకు గురైనాయని చెప్పేసి ఈ పేదవాళ్ళని అందరినీ కూలగొట్టేసి ఫస్ట్ ఖాళీ చేయించేస్తారు. ఖాళీ చేయించిన తర్వాత ఆ స్థలం ఖాళీ అయిన తర్వాత అప్పుడు మెల్లగా కొంచెం టైం తీసుకొని మళ్ళీ దాన్ని దందా చేయడం స్టార్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, నా దగ్గర యాక్చువల్ కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు పర్మిషన్ ఇచ్చి చూపిస్తాను తర్వాత. ఎస్, ఒక మన సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మన ఏం వచ్చేసి హౌస్ కొనుక్కోవాలని ఒక ఏం ఉంటుంది. అదే డాక్టర్ గారి కళ ఏముంటుంది? కష్టపడి, నేను చెప్తున్న ఎగ్జాంపుల్, అతని పేరు కూడా చెప్పను. ఒక డాక్టర్ గారు కష్టపడి చాలా పల్లెటూరు పోవాలి, వాళ్ళ తండ్రి కూడా చాలా పరిస్థితి నుండి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని చదువుకొని వచ్చి ఒక హైదరాబాద్లో రీసెంట్ జరిగింది మీకు, బీరంగూడలో హాస్పిటల్ స్టార్ట్ చేశాడు పెడిట్రిషియన్గా. స్టార్ట్ చేసి తను ఏమంటే మంచి హాస్పిటల్ కట్టాలా, ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి పెట్టి హాస్పిటల్ ఒక 6 years బ్యాక్ ల్యాండ్ కొన్నాడు. ఆ ల్యాండ్ బఫర్ జోన్లో ఉందని కూడా తనకి కూడా తెలియదు. మొత్తం తన డ్రీమ్ వరకు అప్రోచ్ చేయగలిగాడు, మొత్తం కట్టగలిగాడు, హాస్పిటల్ మొత్తం కట్టాడు. హాస్పిటల్ తీరా వచ్చేసి నోటీసులు ఒక 2 days బ్యాక్ ఇచ్చి ఫ్రైడే నోటీసులు ఇచ్చేసి ఈరోజు హాస్పిటల్ కూల్ చేశారు. నేను పేరు కూడా చెప్పదలుచుకోలేదు, మీడియా పేరు అందరూ తెలుసు. హాస్పిటల్ డ్రీమ్, తన డ్రీమ్ మొత్తం స్పాయిల్ చేశారు. ఎవరు స్పాయిల్ చేశారు డ్రీమ్? అంటే ఏమన్నా చేయాలన్నా ఇప్పుడు శివాజీ సినిమాలో అంతే కదా, రజనీకాంత్ అంత కష్టపడి ఫారెన్ లో డబ్బులు సంపాదించి ఒక హాస్పిటల్ కట్టి సేవ చేద్దాం అనుకుంటే కూడా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మొత్తం అసలు ఏ కాన్సెప్ట్ ముందుగా అనిస్తలేదు. ఇప్పుడు తన డ్రీమ్ మొత్తం స్పాయిల్ అయినట్టే కదా. అది ఎవరి వల్ల స్పాయిల్ అయింది? యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ రియల్ అండి. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఫస్ట్ ఇవ్వకపోతే అసలు అతను వేరే ప్లేస్ లో పెట్టుకుంటుండే కదా. ఇంకోటి అండి, అసలు హైదరాబాద్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మీకు ఆల్రెడీ ఇక్కడ జిహెచ్ఎంసీ ఉంది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఏంటది? స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ హైదరాబాద్ ఎందుకు తీసుకొచ్చావు? అక్కడ హైదరాబాద్ అవసరం ఏంటి? అసలు అవసరం
అసలు మెయిన్ ఏ కాన్సెప్ట్ తీసుకొచ్చావు, దాన్ని చేస్తున్న ఉద్దేశం ఏంటి, దాని వెనక ఏంటి? నువ్వు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ముఖ్యమైన నాయకుడు వాళ్ళ తమ్ముడు బ్రదర్ దుర్గమ్మ చెరువు దగ్గర చాలా ఉన్నాయి, దాని జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? నేను పేరు చెప్పదలుచుకోలేదు ఇక్కడ, దాని జోలికి ఎందుకు వెళ్ళట్లేదు మీరు? దాని జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ఎవరు అడ్డొస్తున్నారు మీకు? దాన్ని ఫస్ట్ కూలగొట్టి, నేను మా నాయకులే కూలగొట్టాను, మా పార్టీ వాళ్ళే కూలగొట్టాను అని చెప్పేసి అప్పుడు నువ్వు కూలగొట్టేసి సామాన్య ప్రజల దగ్గర రా. సామాన్య ప్రజల దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నువ్వేం చేయాలి? నీకు ఎవరైతే అప్రూవల్స్ ఇచ్చారో, బ్యాంక్ లోన్స్ ఇచ్చారో, ఫస్ట్ వీళ్ళకి కాదు నోటీస్ ఇవ్వాల్సింది, ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఫస్ట్ నీకు మున్సిపల్ అధికారికి ఇవ్వండి, బ్యాంక్కి అయితే ఎవరైతే లోన్ శాంక్షన్ చేశారో బ్యాంక్ మేనేజర్కి నోటీస్ ఇవ్వండి, తీసుకొచ్చి వాళ్ళని ఇంటి ముందు పెట్టేసి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించి అప్పుడు వాళ్ళకి కూలగొట్టండి. ఎవరేమో దీనికి అబ్జెక్షన్ పెట్టట్లేదు. మీరు అవన్నీ చేయకుండా జస్ట్ ఏదో నామకే వస్తా నోటీస్ ఇచ్చామని చెప్పేసి మీరు ఎలా కూలగొడతారు? మీకు లాస్ట్ 1 వీక్ హైకోర్టు ఒక డెసిషన్ వచ్చింది తెలుసా? ఏమి ఇచ్చింది హైకోర్టు డెసిషన్? డైరెక్ట్ మన రంగనాథ్ డైరెక్ట్ అడిగింది. ఈ రంగనాథ్ ఏమడిగింది? హైకోర్టు ఒకటే ప్రశ్న అడిగింది, మీరు అమీనిపూర్ అటు వెళ్ళి కూలగొట్టారు, ఓకే, ఎవరు చెప్పారు మీరు కూలగొట్టమని? అది బఫర్ జోన్లో ఉందని చెప్పి మీకు ఎవరు చెప్పారని హైకోర్టు ప్రశ్నించింది. దానికి రంగనాథ్ ఏం చెప్పాడు? ఆన్సర్ చెప్పండి. రంగనాథ్ గారు ఏం చెప్పారు సార్? నాకు తహసీల్దార్ చెప్పాడు, తహసీల్దార్ చెప్పడం వల్ల నేను వెళ్ళి కూలగొట్టాను అని చెప్తున్నాడు. వెంటనే హైకోర్టు ఏం క్వశ్చన్ వేసింది? సరే చార్మినార్ వెళ్ళి కూలగొడతావు, అక్కడ తహసీల్దార్ చెప్పాడు, నువ్వు వెళ్ళి బుల్జోర్ తీసుకెళ్ళి కూలగొడతావు అని చెప్పాడు. దానికి ఆన్సర్ ఉందా నీ దగ్గర? మరి నువ్వు చేసే పని ఏంటి? సరే సీఎం ఇతను ఉంటాడా, సరే సీఎం ఇతను ఉంటాడా, ఇంకొకరు వస్తారని కాన్సెప్ట్ పక్కన పడేద్దాం. అసలు నువ్వు ఈ చట్టం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు నువ్వు కాన్సెప్ట్ కరెక్టే, కానీ వే ఆఫ్ అప్రోచ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అదే అప్రోచ్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక చెరువు పక్కకి ఒక 50 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, మీరు ఆ ఇంట్లోకి రానివ్వకండి. అక్కడ ఒక ఫెన్సింగ్ కట్టేసి దిస్ ఈస్ జోన్, ఇది జోను, ఇది చెరువుకి సంబంధించినటువంటి జోను, మీరు ఎవరు రావడానికి లేదు, మీరు అందరు బయటకు వెళ్ళిపోతారు. అది కట్టేసి ఒక్కొక్క ఇంట్లో ఎవరైతే ఓనర్ ఉన్నాడో దానికి సంబంధించి అసలు రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, ఎవరు ఆ పర్మిషన్ ఇచ్చారు, ఏంటి అనేటువంటిది ఎంక్వైరీ చేసి దాన్ని ప్రాపర్గా అంటే ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేసుకుంటూ నువ్వు పని కానిచ్చాలి. ఇప్పుడు ఏదైనా ఒక చెరువు కట్టారనుకోండి, సపోజ్ ఒక డ్యామ్ కడుతున్నారు అనుకోండి, ఆ డ్యామ్లో కొన్ని ఊర్లు పోయాయి అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ దానికి సంబంధించి వాళ్ళకి పరిహారం ఇస్తారు. ఏంటంటే ఇక్కడ ఇల్లు పోతే ఇంకో ఇల్లు ఇస్తారు, దాంతో పాటు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఒక గవర్నమెంట్ జాబ్ అంటే డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ వాళ్ళకి కాంపెన్సేట్ చేసి వాళ్ళకి న్యాయం చేసి ఆ తర్వాత నువ్వు ఏ ప్రాజెక్ట్ కట్టుకుంటావో కట్టుకో. దట్ ఈస్ ద ప్రాసెస్. ప్రాసెస్ ఇక్కడ కూడా రావాలి, జరగట్లేదండి. అదే చెప్తున్నది, ఇక్కడ జరగట్లేదు ప్రాసెస్. మీరు పర్మిషన్ ఇస్తే మీకు ఒక వీడియో చూపిస్తాను. సో చెప్పండి, ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన రాజకీయ నాయకులు అందరూ ఒకే వైపు, ప్రజలు ఒక వైపు అయిపోయారు. గవర్నమెంట్ ప్రజలందరూ కూడా కదండి, సామాన్య ప్రజలు, పేదవాళ్ళు మాత్రం ఒక సైడ్ అయిపోయారు. ప్రజలంటే సామాన్యమైన అంటే ఇప్పుడు ఎందుకంటే పెద్దవాళ్ళని అవన్నీ కౌంట్ చేయకూడదు, అసలు కౌంట్ చేసే పరిస్థితే లేదు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే హైదరాబాద్ లో ల్యాండ్ కొనుక్కోవాలనేటువంటి డ్రీమ్ ఒకప్పుడు ఉండేది, లాస్ట్ 2 months బ్యాక్. వాళ్ళు ఏంటంటే సర్లే మా ఊర్లోనే కొనుక్కుందాం అనేటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఊర్లో అయితే సెక్యూరిటీగా ఉంటుంది, అన్ని ఉంటాయి, ఎందుకని చెప్పేసి ఇప్పుడు చాలా దే కెన్ ఫైట్. అర్థం చేసుకునే కనీసం వాళ్ళ దగ్గర సర్పంచ్ ఉంటాడు, అక్కడ లోకల్ లీడర్స్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ లో ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు హైదరాబాద్ లో మనకి లోకల్ లీడర్స్ ఎవరో తెలియదు, ఒక కౌన్సిలర్ ఎవరో తెలియదు. మనం ఏదో మంచి గేటెడ్ కమ్యూనిటీ బాగుందని చెప్పేసి డబ్బులన్నీ తీసుకెళ్లి ఆడికి ఇచ్చేస్తాం, కొనుక్కుంటాం, నెక్స్ట్ వచ్చి పడగొట్టేస్తాడు. వీడు కనిపించాడు, వాడు కనిపించాడు, ఇంకా ఇద్దరు కనిపించారు సార్, ఇద్దరు కనిపించారు. ఎందుకంటే వాళ్ళందరూ కుమ్మకాయంటారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ ఏరియా వరకు నాకు చూసుకో, నేను నెక్స్ట్ ఏరియా యూజ్ చేసుకుని చెప్పేసి కుమ్మకాయంటారు. నువ్వు మహా అంటే 5 years వరకు ఉంటావు, తర్వాత 5 years తర్వాత మళ్ళీ చేంజెస్ అయిపోతాయి అన్ని రూల్స్ మొత్తం. మళ్ళీ అప్పుడు వచ్చి వాళ్ళు ఇందరు అది ఇదే కదా మెయిన్ గా గవర్నమెంట్ మారంగానే ఆటోమేటిక్ రూల్స్ అన్ని మారుతాయి, రూల్స్ అన్ని చేంజ్ అయిపోతుంది సార్. ఇట్లయితే చాలా కష్టం అండి. అసలు ఎట్లా బతకాలో ఏంటి అసలు ల్యాండ్ విషయంలో అయితే మరీ టూ మచ్. అదే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన తెలంగాణ సర్కార్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, నువ్వైతే ఫస్ట్ తెచ్చే ముందే మొత్తం నీ దగ్గర అన్ని రెడీ చేసుకుని పలానా ఏరియాలో పలానా బఫర్ జోన్ ఉంది, ఇక్కడ మీరు ఉండకూడదు, అట్లీస్ట్ మీరు చెప్పినట్టు 6 months టైం ఇచ్చేయండి. మీరు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిల్డర్ దగ్గర మీరు వెళ్ళి అడగండి, లేదంటే బ్యాంక్ దగ్గర వెళ్ళి అడగండి. లేదా అదర్వైజ్ బిల్డర్ ఏమో రెస్పాండ్ అవ్వట్లేదా, బ్యాంకర్ రెస్పాండ్ అవ్వట్లేదా, మీరు గవర్నమెంట్ నుంచే నోటీస్ పంపించండి. ఏదో బిల్డర్ కట్టించారో ఆ బిల్డర్కి ప్లస్ అప్రూవల్ ఇచ్చిన అందరికీ నోటీస్ పంపించేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో కాంపాఫ్ ఇప్పించేసి తర్వాత వీళ్ళని అప్పుడు మీరు చేయాల్సింది చేసేసుకోండి. అంతవరకే కానీ ఏం చెప్పకుండా నేను నైట్ బుల్లర్లు తీసుకొస్తాను మొత్తం ఫ్యామిలీని సర్వనాశనం చేస్తాను. కొన్ని ఇంటర్వ్యూస్ లో రంగనాథ్ చెప్పిన విషయాలు ఏంటంటే, మేము ప్రజలని ఇబ్బంది పెట్టాము, ఎవరైతే ఆ ఇంట్లో ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టాము అన్నట్టు కొంచెం అట్లనే చెప్పుకొచ్చాడు వాళ్ళకి సపోర్ట్. సిచ్యువేషన్ చూస్తే 5 o'clock మార్నింగ్ వచ్చేసి వార్నింగ్ ఇచ్చి 7 o'clock 8 o'clock లోపు మొత్తం కూలగొట్టేయడం అనేటువంటిది అంటే చెప్పే మాటలు ఏంటి, చేసే పనులు ఏంటి అని అట్లీస్ట్ అండి. కూలగొట్టే ముందు కనీసం ఎట్లా ఇంట్లో ఫర్నిచర్స్ కానీ ఇంట్లో కానీ సామాన్ కానీ తీసుకొని పట్టలేదండి. మరి అంత దౌర్భాగ్యంగా అయిపోయింది, అసలు పరిస్థితి తెలుస్తుందండి.
అంటే ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి అవుతుందా కాదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ లో ఉండేటువంటి ప్రజలు ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు. లేదండి, దీనివల్ల అయితే నిజంగా చెప్తున్నానండి, కొంచెం హైదరాబాద్ అయితే రియల్ ఎస్టేట్ అయితే చాలా వరకు డౌన్ఫాల్ అయిపోయిందండి. రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ చాలా వరకు డౌన్ఫాల్ అయిపోయింది. ఇప్పుడు చాలా మందికి తెలియదు కదా ఎవరి ఇల్లు ఎక్కడ ఉందని. ఇప్పుడు సొంత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్ నేనని కదండి, జనరల్ చెప్తున్నాను, నీలాగా మనలాగా మనం కూడా భయపడతాం, మంది నిజంగా బఫర్ జోన్లో ఉంటాం, లేదని మనకు కూడా తెలియట్లేదు అది. అసలు ఏం అర్థం కావట్లేదు. లాస్ట్ 10 years 12 years నుంచి కట్టుకున్నటువంటి ఇల్లులు కూడా లేదు మీది చెరువులోకి వచ్చేస్తుందని చెప్పి కూల్చేయడం అంటే మరి ఎడికిపోవాలి వాడు. సార్ ఇదే ఎగ్జాంపుల్ లాస్ట్ టైం అంటే ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ ఏవైతే ఉన్నారో, లాస్ట్ టైం అతను ఆపోజిషన్ లో ఉన్నప్పుడు అయ్యప్ప సొసైటీ గురించి మాట్లాడాడు. అప్పుడు వీడియో చూసి మాట్లాడుతున్నాను, అంటే రాజకీయంగా మాట్లాడుతున్నాను, వీడియో చూసి మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారు అప్పుడు మాట్లాడారు, అయ్యప్ప సొసైటీ ఎందుకు కూర్చేస్తున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తే ఈరోజు మరి తను చేసే పని ఏంటి ఈరోజు ఇక్కడ? అదే కదా తను చేసే పని చాలా స్పష్టంగా వాళ్ళ మిస్సెస్ పక్కన కూర్చొని ఉంది. ఆ ఇంటర్వ్యూలో ఏమంటాడంటే అయ్యప్ప సొసైటీలో ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళెందుకు అక్రమం కడతారు, వాళ్ళు పాపం కొనుక్కున్నారు, వాళ్ళకి ఏంటి సంబంధం, వాళ్ళెందుకు సఫర్ అవ్వాలి అంటే మేము పూజ చేసుకుంటూ వెళ్తే మరి వాళ్ళు ఎట్టుకోవాలి, వాళ్ళ గురించి ఆలోచించరా అని చెప్పి ఇన్ని వేదాంతాలు మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంత దారుణంగా మరి ఇప్పుడు ఈ వీడియో చూడట్లేదా ఏంటి? మరి ఈ వీడియోలో అసలు వీళ్ళ ఆవేదనలు ఎంతమంది కాంపన్సేట్ చేయి. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఈ దూకుడుతనం అనేటువంటిది ఆగి తగ్గించాలి. అసలు ఏంటి ఎస్ ప్రాబ్లం హైడ్రా మంచి నిర్ణయమే కాదంటే చెరువులన్నీ ప్రక్షాళన జరగాలి, గతంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి హైదరాబాద్ మళ్ళీ రావాలి కాదంటలేను. కానీ అట్ ద సేమ్ టైం ప్రజలని ఇబ్బంది పెట్టకుండా ప్రజలకి ప్రాపర్ గా కంపన్సేట్ చేసుకుంటూ అంటే వాళ్ళ వాల్యూని బట్టి ఇప్పుడు 250 గజాలలో మంచి ఇల్లు కట్టుకున్న వాటికి కూడా కూలగొట్టేస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే అసలు ఏమన్నా సంబంధం ఉందా? కరెక్ట్ కాదండి. ఇప్పుడు కొట్టేదేమో 1,50,00,000 ఇల్లు, ఇచ్చేదేమో డబుల్ బెడ్రూమ్. నువ్వు గుడిసెని తీసేసి దానికి డబుల్ బెడ్రూమ్ ఏం న్యాయం ఉంది? 1,50,00,000 ఇల్లు కొట్టేసి డబుల్ బెడ్రూమ్ అంటే వాడు మరి అన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడి కట్టుకునే ఇల్లుకి డబుల్ బెడ్రూమ్ కోసం ఇట్లుందనమాట వీళ్ళ కాంపన్సేషన్ చెప్పే మాటలు. ఈ విషయంలో మరి సుప్రీంకోర్టు కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు ఇప్పుడు తెలియట్లేదు. యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకుని దీన్ని స్టాప్ చేయాలి, ప్రజెంట్ స్టాప్ చేసి నెక్స్ట్ తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి అని యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలి. వీళ్ళు వితౌట్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయకుండా జస్ట్ డైరెక్ట్ దిగేశారంట రంగంలోకి. అది మెయిన్ ప్రాబ్లం అక్కడ అవుతుంది వీళ్ళకి అసలు. అయితే నాకు మెయిన్ ఏమనిపిస్తుంది ఏంటంటే ఎక్కడైతే గ్యాదరింగ్ అనేటువంటి ప్రాపర్ గా జరగదో, గ్యాదరింగ్ అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక చెరువు పక్కకి ఒక 50 ఇల్లులు ఉన్నాయి అంటే యాక్చువల్ గా సఫర్ అయింది 50 కుటుంబాలే కదా. అవును, అంటే వాళ్ళు ఎలాగో వాళ్ళ పాపనాలు పోతారు, ఇంకా వాళ్ళు ఎలాగో మనకు వచ్చేది లేదు పోయేది లేదని చెప్పి ఆ 50 కుటుంబాలు అంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా ఎట్లా ఆలోచిస్తారంటే ఎక్కడైతే ప్రాపర్ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడ మాత్రం వాలిపోతుంటారు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ రాజకీయ మెయిన్ గా అంటే ఇండివిజువల్ గా ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ పెయిన్ అర్థం చేసుకునే సంస్కృతి గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఎక్కడైతే హ్యూజ్ గ్యాదరింగ్ ఉంటుందో అంటే మతాల విషయంలో కానీ కులాల విషయంలో కానీ ఇప్పుడు మనకు చెప్పాలంటే కుల రాజకీయాలు మత రాజకీయాలు ఎందుకు వచ్చినాయి? అక్కడ గ్రూప్ ఆఫ్ గ్యాదర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, గ్యాదర్ ఆఫ్ పీపుల్ ఉండరు ఇక్కడ. ఇప్పుడు ఒక చెరువు ఉంటదండి, ఆ చెరువుకు ఒక 50 కుటుంబాలు ఉంటాయి, అక్కడ సఫర్ అయ్యేది 50 కుటుంబాలే. వాళ్ళు ఎటుపోతే నాకెందుకని చెప్పి మేబీ అట్లుండొచ్చు. లేకపోతే రాజకీయ నాయకులందరూ ఒకటే అంటే వాళ్ళు కరెక్ట్ గా చూసుకుంటారు వాళ్ళకి సెట్ అయిందా లేదా. కరెక్ట్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మీరు అంటే ఒకసారి మీకు టైం ఉంటే వెళ్ళండి, అమీన్పూర్ చెరువు అని ఒకటి ఉంటుంది బాజ్పల్ దగ్గర. 2016లో నేను అక్కడ నేను ఫార్మా కంపెనీ వర్క్ చేసి చూశాను. ఆల్మోస్ట్ 250 acres లో ఒక అమీన్పూర్ చెరువు ఉండేది. అమీన్పూర్ చెరువు ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇప్పుడు మాక్సిమం ఎంత ఉంటుంది మీరు ఒకసారి ఐడియా చేయండి. 50 acres కంటే ఎక్కువ లేదు. 200 ఎకరాలు ఉన్న అమీన్పూర్ చెరువు 50 దగ్గర లేదు. అంటే 200 ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఇప్పుడు 50 కూడా లేదంటే 150 పోయినట్టే. 150 పోయింది మొత్తం. దానికి ఎవరు ఇచ్చారు, ఏంటి అప్పులు ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, అప్పటి వరకు ఏం చేస్తున్నారు, లాస్ట్ 15 years నుంచి మీరేం చేస్తున్నారు అదంతా పోగా. సపోజ్ 150 acres లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని కులగొట్టేసాను అనుకో, యాక్చువల్గా నష్టపోయింది ఎవరు అంటే అమ్మినోళ్ళు. అప్పుడున్నటువంటి ఎవరైతే కబ్జా పెట్టేసి మొత్తం అన్ని ఇల్లు తయారు చేసేసి అమ్మేసి వాళ్ళు డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. సఫర్ అయ్యేది ఎవరు? ఇప్పుడు మనమే అండి సఫర్ అయ్యేది. అమాయకంగా అంటే ఎవడైతే యాక్చువల్గా నేరం చేయలేదో వాళ్ళకి శిక్ష పడుతుంది. అసలే నేరం చేసిన వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు. నేరం చేసిన వాళ్ళు ఎవరంటే నేను చెప్తున్నాను అండి, గవర్నమెంట్ ఎంప్లాయ్, పొలిటికల్ లీడర్స్, వీళ్ళండి నేరం చేసిన వాళ్ళు. కామన్ పీపుల్స్ కాదు. కామన్ పీపుల్స్ వాళ్ళకి ఏమీ తెలియదండి. కామన్ పీపుల్స్ ఏమీ తెలియదు. ప్రాపర్టీ అక్కడ సేల్ ఉంది అంటే వాళ్ళు వెళ్తారు, కొనుక్కుంటారు. కొనుక్కునే ముందు ఏం చేస్తారు, డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. అంటే అంటే ఎవరన్నా చూపించుకుంటారు, లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. తర్వాత బ్యాంక్ అప్రోచ్ అవుతారు, బ్యాంక్ లోన్ ఇస్తుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులు అన్ని లైన్ క్లియర్ చేసేసి
కంప్లీట్గా ఇచ్చేస్తారు. గృహప్రవేశం అయిపోగానే వచ్చుకోలేదు. అంటే ఇక్కడ అధికారులు చేసిన తప్పు అనేది కనిపించట్లేదు. మన కామన్ మ్యాన్ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పటి వరకు ఎంతమంది అధికారులను సస్పెండ్ చేసింది? 0 అండి. ఎవరు నాకు తెలిసి ఎవరిని సస్పెండ్ కూడా చేయలేదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఎవరిని సస్పెండ్ చేయలేదు. ఇంతవరకు ఎవరి మీద కూడా చర్యలు కూడా తీసుకోలేదు. లెక్క ప్రకారం సస్పెండ్ గా డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కే దిక్కులేదు. డిస్మిస్ కూడా చేయాలండి, చేసి వాళ్ళతో కట్టించాలండి మొత్తం మనీ. అప్పుడు లైన్ లోకి వస్తారండి. మీరు ఎట్లా అప్రూవల్ ఇచ్చిండ్రు అనేటువంటి వాళ్ళపైన చేయాలి, కానీ ప్రజల మీద పట్టడం ఏంటి? అంటే ప్రజలందరూ ఒక దగ్గర గ్యాదరింగ్ లేరు కాబట్టి వాడు సావాడు వస్తాడు మనకేంది అని చెప్పి గవర్నమెంట్ ఇట్లా ఆలోచిస్తే ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా ప్రాపర్టీ కూల్చేస్తాను, నేను ఏడుస్తాను, నేను బాధపడతాను, వెళ్ళిపోతాను, ఎవరు సపోర్ట్ కూడా రారు. సో అది వాళ్ళకి తెలుసు, రాజకీయాలకు తెలుసు. సో తర్వాత దాని అదే ఇప్పుడు కులం మీద వెళ్ళిపోయారు, అందరూ వాళ్ళు కులస్తులు వస్తారు కాబట్టి అక్కడ గ్యాదరింగ్ తక్కువ. ఇక్కడ కుల రాజకీయాలు ఇవన్నీ రాజకీయాలు అనేటువంటివి గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ కాబట్టి వాళ్ళు వింటారు. అంటే ఇక్కడ గ్యాదరింగ్ లేదు. ఆ పర్టికులర్ ఇల్లు ఎవరైతే ఉన్నారో వాడు ఒక్కటి సఫర్ అవుతాడు, వాడు పాపన అడుగుతాడు, ఆడేం చేయలేడు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే గవర్నమెంట్ ఇంతమంది అధికారులు పోలీస్ అధికారులతో కొట్టాడి గెలిచే అంత సత్తా లేనే లేదు. మన ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో అంత సీన్ లేదు, అది స్పష్టమైపోయింది. అందుకనే చేస్తున్నారేమో అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాగా ఈ వీడియోస్ మీడియా ఉంది కాబట్టి కనీసం ఈ మాత్రం ఇంతవరకు సేవ్ అవుతుంది, లేకపోతే ఇంకా ముందు ముందు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. కానీ ఒకటండి, ఇప్పుడు ఏది చేసినా కామన్ పూర్ ఫ్యామిలీ చేసినా కానీ నిజంగా చేయాలనుకుంటే వెళ్ళి బడావారి మీద పడేయండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు జనాలు. నమ్మేసి వీళ్ళకి కాంపన్సేషన్ ఇస్తే అప్పుడు ఓకే నువ్వు చేసి కరెక్ట్ అంటారు. అంతవరకు అయితే ఎవరు నమ్మరండి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్. ఇప్పుడు కూడా అసలు యాక్చువల్లీ అయితే ఇప్పుడు కూడా అసలు పెద్దవాళ్ళ జోలికి వెళ్తారా లేదా అంటే ఎవరితోనైతే కాంప్రమైజ్ కాలేదో, ఎవరితోనైతే ఆ సెటిల్మెంట్ జరగలేదో వాళ్ళపైన పడతారేమో, అంతే. అంతకు మించి అంటే ఓవరాల్ చూస్తే ట్రస్ట్ పోతుందండి గవర్నమెంట్. అసలు చెప్పాలంటే ఒక మంచి మార్పు కావాలి, ఒక మంచి డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు ఎన్ని గ్యారంటీలు ఇచ్చి కొంచెం ఎంత డెవలప్మెంట్ అవన్నీ చూసి ఒక హోప్తోనే వేసారు ఓట్లు. కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఓటేసిన వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి వచ్చేసింది. యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే అండి, అంటే గవర్నమెంట్ అనుచాను కదా, కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాకు హైదరాబాద్ ఎలాగో సీట్లు రాలేదు, నాకు హైదరాబాద్తో సంబంధం లేదు, మొత్తం ఆపోజిట్ పార్టీకి వచ్చినాయి. సో ఇక్కడ ఎలాగ నాకు ఓటింగ్ లేనప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఇంకా అని చెప్పేసి ఆ డెసిషన్ తీసుకోమని చెప్పేసి సామాన్య ప్రజల అభిమానం మనోగతం అండి అది. ఇక్కడ ఎలాగో హైదరాబాద్లో కంపేర్ చేసుకుంటే మాలో టీఆర్ఎస్కి సీట్స్ వచ్చాయి 10 వరకు, కాంగ్రెస్ తక్కువ వచ్చాయి. మేబీ అతను ఆ డెసిషన్తో వెళ్ళిపోతున్నాడేమో. ఇక్కడ ఏం జరిగినా నాకు ఎలాగో ఓటింగ్ లేదు ఎందుకు అంటే ఇప్పుడు మనము మీడియాలో చూసి అంత ఆవేదన మాట్లాడుతున్నాం, ఇంకా మెయిన్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇంకా భయపడుతుంటారు. హైదరాబాద్ భయపడుతున్నారండి, చాలా భయపడుతున్నారు చెప్తున్నాను కదా. హైదరాబాద్ సొంత ఇల్లు ఉన్న వాళ్ళు లేకపోతే మామూలుగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. మీకు ఇప్పుడు తెలుస్తుందండి, నగరంలో చెరువులు లేవు, కొండలు లేవు, గుట్టలు లేవు, దీనివల్ల వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. లాస్ట్ 10 years నుంచి హైదరాబాద్ మొత్తం స్ట్రగుల్ లేదు, ఇలాగే స్ట్రగుల్ అవుతుంది. ప్రతిసారి వర్షం మీరు చూడండి, ఎన్ని నాలాలు రోడ్డు మీకు అన్ని వస్తుంది. 10 years నుంచి మరి ఏం చేసావు? జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నది? అప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అప్పుడు మేము గవర్నమెంట్ లేము కదా, అప్పుడు సార్ తప్పు ఎవరిదంటే అని తప్పు ఎవరిది మరి? సార్ గవర్నమెంట్ తప్పు ఎవరిది? అప్పుడున్న గవర్నమెంట్దా లేదంటే ప్రజలదా తప్పు? గవర్నమెంట్ ఆఫీసర్దా, బ్యాంకర్స్దా తప్పు ఎవరిదని చెప్పండి ఒకసారి. తప్పు ఎవరిది మరి? తప్పైతే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్దే. ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది, మిస్టేక్స్ జరిగినాయి. ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఏం చేయాలి? నువ్వు చెయ్యి, ప్రక్షాళన చెయ్యి కావట్లేను, కానీ ఒక డ్యామో లేదా ఒక ప్రాజెక్టో కడితే ఎట్లయితే ఊరు పోతే ఆ ఊరికి నువ్వు ఎట్లా కాంపోజిట్ చేస్తున్నావో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, అట్లా వీళ్ళకి కూడా ప్రాపర్ కాంపోజిట్ చేయాలి. చేసిన తర్వాత నువ్వు చెయ్యి. అదే సార్ ప్రక్షాళన చేయమని చెప్తున్నావు, చెయ్యొద్దు నువ్వు ఆపొద్దని చెప్పట్లేదు. చెరువులు కావాల్సిందే, మంచి కాజే, కానీ అప్రోచ్ అయ్యే విధానమే డిఫరెంట్. వే ఆఫ్ అప్రోచ్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. వే ఆఫ్ అప్రోచ్ అనేది కరెక్ట్ కాదు, అది ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. అది మరి ఎంతవరకు వెళ్తుంది అనేది అయితే ఇంకా క్లారిటీగా అయితే ఇంకా పుల్ స్టాప్ అయితే పడే సూచన అయితే కనిపించట్లేదు. మెయిన్ గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరన్నా బయట నుంచి మన హైదరాబాద్ కి చాలా మంది వస్తున్నారు బయట నుంచి, అంటే ఐటీ సెక్టర్ చాలా డెవలప్ అయిపోయింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక భయం అనేటువంటిది క్రియేట్ అయిపోయింది. ఇది నిజంగా హైదరాబాద్ కి చెప్పాలంటే చెడ్డ పేరే. అవునండి 100%. ఎందుకంటే ఇట్లా విశ్వనగరం అని చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ ఎందుకు ఇస్తున్నావు? కాంపన్సేట్ చేసేసి నువ్వు ప్రాపర్గా చేయొచ్చు కదా, నేను కాదంటలేను. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా? నిజంగా డబ్బులు లేవా అసలు గవర్నమెంట్ దగ్గర? డబ్బులు ఎందుకుండవు అసలు? డబ్బులు లేకుండా ఏమైంది? మన కట్టి ఎక్కడికి పోతున్నాయి? ట్యాక్సెస్ మొత్తం ఎక్కడికి పోతున్నాయి? ఢిల్లీకి అయితే పోవట్లేదు కదా, ఇక్కడే ఉంటున్నాయి కదా. ఏమో తెలియదు, డబ్బులు ఉంటూనే పోతున్నాయి, అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు, అధికారులు ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు. చిన్న అండి, నిన్న ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ అండి, నమ్మకూడదు, చూస్తే మనకే బాధ అనిపిస్తుంది. కనీసం మానవత్వం ఉందా లేదని తెలుస్తుంది. 9 నెలలు, I mean 7th month 9th month ప్రెగ్నెంట్, కనీసం వాళ్ళకి ఇంట్లో ఉన్న వస్తువు తీసుకుని టైం కూడా ఇవ్వలేదు.
అవును పాపం వాళ్ళు ఎంతో కష్టపడి 40 లక్షలు పెట్టుబడి పెట్టి కనీసం ఒక రెస్టారెంట్ హోటల్ లాగా పెట్టుకున్నారు. కనీసం పెట్టుకున్న తర్వాత వాళ్ళు నడిపించుకుంటున్నారు. కనీసం అంత నీకు కనీసం ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా తీసుకునే కూడా అంత ఎమర్జెన్సీ కఠినంగా అంత ఎమర్జెన్సీగా అంత ఎమర్జెన్సీ అయితే ఏమొచ్చింది, ఏం కాలే కదా, ఎమర్జెన్సీ టైం కాదు కదా, ఇందిరాగాంధీ టైం కాదు కదా. అంత బుల్డోజర్లతోని జేసీబీలతో కూడగొట్టే బదులు నువ్వు సింపుల్ గా వాళ్ళ సామాన్లు బయట పెట్టేసి ఫెన్సింగ్ కట్టేసి లెటర్స్ డిస్కస్ అని చెప్పి వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, అసలు ఈ ల్యాండ్ ఎవరిది, ఓనర్ ఎవరు, మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఏంటి అంటే ఒక ప్రజల్లో వాళ్ళు కూడా ప్రజలే కదా, సో వాళ్ళకి తగిన న్యాయం చేసుకుంటూ తర్వాత మీరు కావాల్సిన చేయాలి. ఇప్పుడు అక్కడ కూలగొట్టేసారు, ఏం చేశారు అవి ఏంటి, ఆ ల్యాండ్ నీళ్ళు వచ్చేసాయా, చెరువు అయిపోయిందా, మొత్తం బ్యూటిఫుల్ డెకరేషన్ అయిపోయిందా ఆడ? అసలు ఫస్ట్ రూట్ కాజ్ చూడాలండి. ఇప్పుడు ఏరియా ఉందండి, ఏరియా బఫర్ జోన్ లో నువ్వు ఇల్లు కూలగొడుతున్నావు, ఓకే, రేపు వర్షం వస్తుంది, వచ్చినప్పుడు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు స్టార్టింగ్ నుంచి తీసుకో, స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్టింగ్ తీసుకుంటారా, ఇక్కడ మధ్యలో బఫర్ జోన్ లో హౌస్ కట్ అని చెప్పేసి దీన్ని కూలగొట్టేస్తే నీకు ఇమీడియట్ అక్కడి నుంచి వాటర్ వస్తాయా, రావు కదా. మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం కూలగొట్టినటువంటి ఏరియా చెత్తా చెదారం లాగా ఉండిపోయింది అంతే. ఒక వ్యక్తి అయితే స్పష్టంగా చెప్పేసిండు అంటే పాపం ఆయన ఇల్లు కూడా పోయింది. ఏముంది గవర్నమెంట్ ఇప్పుడు కూలగొడతారు, మమ్మల్ని బయటకు వెళ్ళగొడతారు, 4 రోజులు కాగానే మళ్ళీ అదే భూమి మళ్ళీ గవర్నమెంట్ అమ్ముకుంటారు. ఇటనే కనిపిస్తా ఉంది ఈ సిచ్యువేషన్. మీరు ఇంకోటి అండి, బాచుపల్లి పోలీస్ స్టేషన్ మీద టైం ఉంటే చూడండి, రియల్గా చెప్తున్నాను, మీరు కూడా వెళ్ళి కెమెరాస్ తీసుకుని చెక్ చేయండి. అంటే మీకు సజెషన్ ఇస్తున్నాను, బాచుపల్లి పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ చూడండి, దాని మొత్తం ఎంత నల్లా ఉందో మీరు చూడండి. చెరువు, ఆ చెరువు పక్కన విల్లాస్ ఉన్నాయి. వాట్ అబౌట్ దట్ విల్లాస్? ఆ విల్లాస్ ఎవరికి కూడా నాకు తెలియదు, నిజంగా తెలియదు. చూడండి మొత్తం నాటే బాచుపల్లి, మల్లంపేట అన్ని చోట్ల అండి, ప్రతి చోట్ల చూడండి మీరు. మరి ఆ విల్లాలు ఇంకా అట్లే ఉన్నాయి, మరి ఎవరైనా ఉన్నాయి విల్లాలు? అదే చెప్తున్నా, సామాన్య ప్రజలను కొట్టుకుంటూ గవర్నమెంట్. సూరారం వెళ్ళండి, ఒకప్పుడు సూరారం అంటే చెరువు అంటే మీరు గండిమైసం నుంచి సూరారంకి వెళ్ళే రూట్లో ఇప్పటికీ సంథింగ్ అక్కడ అమ్మవారి గుడి ఏదో ఉంది, నాకు గుడి పేరు తెలియదు సంథింగ్, అక్కడ ఎదురుగా చెరువు ఆపోజిట్లో ఉంటుంది. ఇంతకుముందు చెరువు ఎంత చెరువు ఉంటే చూడండి ఒకసారి 16 years బ్యాక్, ఇప్పుడు ఎంత అయిపోయింది చూడండి. మరి దాని మీద మీరు చేయబెట్టారే అంటే మీకు ఆ చేయబెట్టడానికి మీ దగ్గర ధైర్యం లేదా, లేదంటే మీ దగ్గర ఫోర్స్ఫుల్ ఉందా, మరి ఎందుకు మీరు చేయట్లేదు? అదే మీకు దమ్ముంటే, నేను చెప్తున్నానండి, మీకు దమ్ముంటే పాత బస్తీకి వెళ్ళి చూడండి. పాత బస్తీకి వెళ్ళగలుగుతారా? లేదు, వెళ్ళలేరు. పాత బస్తీ పాత బస్తీల్లో కూడా పేదవాళ్ళు ఉన్నటువంటి అక్కడ గుడిసెలు అవి కట్టుకున్నటువంటి పేదవాళ్ళే ఇచ్చేసేస్తారు తప్ప పెద్దవాళ్ళు ఎవ్వరేం చేయండి, పెద్దవాళ్ళు ఎవ్వరేం కదిలించరు. కాకపోతే సామాన్య ప్రజలు దీంట్లో బలైపోతారు తప్పిస్తే వేరే వాడు ఎవరు. నాగార్జున కూడా ఏంటంటే తప్పక నాగార్జున చేశారు కానీ, లేదా నాగార్జున కూడా చేసే వాళ్ళు కాదు. అది జస్ట్ ఒక మొడక చూపించడానికి ఓహో ఇలా కూలగొట్టే అని చెప్పని చేశారు అంతవరకే. వాట్ అబౌట్ మీ సీఎం తమ్ముడు ఏమయ్యాడు? అతను నోటీసులు ఇచ్చారు కదా, అదేది ఏరియా పేరు కూడా వచ్చేసి చెప్తున్నా, పెద్ద పెద్ద నాకు నోటీసులు ఇచ్చి కూడా నువ్వు ఎందుకు దాన్ని వెళ్ళలేకపోతున్నావు, జోలికి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? టిఆర్ఎస్ బీజేపీ పార్టీతో మనకు సంబంధం లేదు, పార్టీ పరంగా మాట్లాడలేదు. ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ అనుసంధానంగా ఉన్నటువంటి బినామీలు అనుకోవచ్చు, మీరు వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ని టచ్ చేయకుండా ఎవడైతే రూపాయి కూడగట్టుకొని ఎవడైతే ఇల్లు కట్టుకున్నాడో వాడిని కూల్చేస్తున్నారు. ఆ కూల్చేసిన ల్యాండ్ కూడా అట్లనే ఉంది, అక్కడ నీళ్ళు వచ్చింది లేదు, చెరువు లేదు, దాని బఫరింగ్ జోన్ ఫెన్సింగ్ కట్టింది లేదు, సుందరీకరణ చేసింది లేదు, కూలగొట్టి కూడినట్టు వదిలేస్తారు కొన్ని రోజులు. ఆ తర్వాత ఏం చేస్తారు ఇంకా దేవుడికే తెలియాలి. నేను ఇప్పుడు పార్టీలో దానం నాగేంద్ర ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు లాస్ట్ 2 days బ్యాక్ మాట్లాడినారు. మీరు మూసీ నదికి కూలవడానికి వచ్చినప్పుడు ఒకటే మాట్లాడతాను, మీరు కూలుస్తున్నారు ఓకే, వాట్ అబౌట్ ఐమాక్స్ అండ్ జలవిహార్ గురించి అడిగాడు. మరి ఐమాక్స్ జలవిహార్ కూడా బఫర్ జోన్ కింద, దాన్ని ఎందుకు మీరు కూల్చోవట్లేదు అన్నారు. మరి దానికి సమాధానం ఎందుకు చెప్పట్లేదు? మళ్ళీ అదే సమాధానం ఎందుకు చెప్పట్లేదు? ఐమాక్స్ గురించి జలవిహార్ గురించి ఎందుకు చెప్పట్లేదు సమాధానం? ఎక్కడ అడ్డు వస్తుంది మీకు? ఎందుకు సమాధానం చెప్పడానికి ఎందుకు అడ్డు వస్తుంది? మీకు ఎక్కడి నుంచి ప్రెజర్ ఉంటుంది? అంటే సామాన్య ప్రజలు అయితే ప్రెజర్ తీసుకురాలేదు, ఎక్కడ తిరగదని చెప్పేసి మీరు చేసినా వాళ్ళ దగ్గర నడుస్తుందని చెప్పేసి మీరు పేద ప్రజల దగ్గర వెళ్తున్నారు, బడబడ బాబు దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? చూడాలి. నమ్మకం ఉందా? నాకైతే నమ్మకం లేదండి. వాళ్ళకి కూల్చేస్తా అంటే కూల్చాలని కాదు కానీ వాళ్ళకి కూలిస్తే అందరికీ ఒకే న్యాయం ఉండాలండి. ఇక్కడైతే అందరికీ ఒకే న్యాయం జరగట్లేదు, అది అందరికీ ఒకే డెసిషన్ రావట్లేదు. అదైతే ఇంకా న్యాయం జరగట్లేదు గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం తప్పిస్తే మనం ఏ రాజకీయ పార్టీ, నేనైతే క్లియర్ చెప్తాను, నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. కాకపోతే నువ్వు వేసి ఏదైతే ఉందో అది ఫాలో అయ్యేది కరెక్ట్ కాదు. చేస్తే అందరికీ ఈక్వల్గా చేయి. పేదవాళ్ళు కూడగొట్టే ముందు అందరికీ పనిష్మెంట్ ఇచ్చేసి వాళ్ళ కాంపన్సేషన్ ఇచ్చి అప్పుడు చేయి. అప్పుడు నేను ఇంకా హర్షిస్తారు. నువ్వేం చేయకుండా ఏదో నేను కూలగొడుతున్నాను, హీరో అయిపోతున్నాను అంటే మాత్రం అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. నీకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. తర్వాత నువ్వు అనుకోండి హైదరాబాద్ నాకు ఓటింగ్ లేదు, నేను ఏమి చేస్తే జరుగుతుంది, ఆ తర్వాత ముందు తెలుస్తుందండి. అంటే ఇంకొకటి మెయిన్ వాదన ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ లో ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ మళ్ళీ ప్రజలు ప్రశ్నిస్తారేమో అని చెప్పేసి మైండ్ డైవర్ట్ చేయడానికి మన పథకాల గురించి వద్దులండి. పథకాల గురించి డిస్కస్ పథకాల గురించి మనం మెయిన్ కాన్సెప్ట్
మేబీ రాజకీయ డైవర్ట్ కోసం ఉండొచ్చేమో కానీ చెప్పలేం కానీ ఉండొచ్చు కానీ అంటే మెయిన్ ఎందుకు ఈ మాట అడుగుతున్నా అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అందరి డాటా తీసుకున్నారు. అందరి అంటే ప్రతి ఒక్కరు కూడా దగ్గరలో ఉన్నటువంటి మీ ఆధార్ కార్డు అవన్నీ కూడా సబ్మిట్ చేయండి, మీకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి, ఈ పథకాలన్నిటికీ మీరు ఎలిజిబుల్ కాదా లేదా అని చెప్పి అందరి దగ్గర డాటా తీసేసుకున్నారు. ఆ డాటాకి సంబంధించి ఇప్పటివరకన్నా కొత్త రేషన్ కార్డు ఎవరికైనా ఇచ్చారా? అంటే పథకాలు అనేటువంటి మీరు చెప్పినట్టు ఏమైనా డైవర్ట్ చేయడానికి మేమేమైనా ఇట్లా తీసుకొచ్చి ఆయన డైవర్ట్ చేయడానికి అంటే ఇదే తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఎవ్రీ 2-3 months కి ఒక డైరెక్షన్ చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ పైన ఇష్యూ నడిచింది, ఫోన్ ట్యాపింగ్ అయిపోగానే నెక్స్ట్ ఇప్పుడు హైడ్రా అని, అంటే ఎవ్రీ 3 months కి ఒక కొత్త ఇష్యూ తీసుకొచ్చి ముంగడ పెడుతున్నారు. కానీ అన్ని ఇష్యూస్ లో కూడా బలైన మాత్రం మా నార్మల్ ప్రెసిడెంట్, అటు ఆ రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు, ఈ రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు. సఫర్ అయ్యేది మాత్రం పబ్లిక్ అనిపిస్తూ ఉంది. సో చూడాలి నేను ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు, అసలు హైడ్రా అనేటువంటిది కొనసాగుతుందా లేకపోతే ఇటువంటి ప్రెషర్ తోని గవర్నమెంట్ మళ్ళీ ఇంకా బ్యాక్ స్టెప్ వేస్తుందని అనుకుంటున్నారు? నేనైతే బ్యాక్ స్టెప్ వేయాలనుకుంటున్నాను అండి. కాన్సెప్ట్ గురించి కాన్సెప్ట్ మంచిది కానీ బ్యాక్ స్టెప్ వేసి నువ్వు అసలు ఫస్ట్ నుంచి తీసుకురా, ఏం చేయాలి ఏంటనే ఫస్ట్ తీసుకురా. అంటే విధి విధానాలు క్లియర్ గా గైడ్ లైన్స్ పెట్టి ఈ గైడ్ లైన్స్ ప్రకారం మేము కూలగొట్టేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ కాదని వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి టైం ఇవ్వండి, కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళకి కాంపన్సేట్ చేసి చేస్తే ఈ డెఫినెట్ గా హైడ్రా అనేటువంటిది ఒక మంచి నిర్ణయం, మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది మీరు అనుకుంటారు? అవును, నేను అదండి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వీళ్ళు వెళ్ళిపోయారు. ప్రాపర్ ప్లానింగ్ తో వెళ్ళండి, ప్రాపర్ ప్లానింగ్ తో ఎవరు వద్దన్నారు. మీరు చేసేది మంచి పని, ప్రాపర్ ప్లానింగ్ తో వెళ్ళండి, దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఏదో నాకు ఐడియా వచ్చింది నేను చేసేస్తాను అంటే అది వర్కౌట్ కాదు కదా. సో ఇప్పుడు మీరు గవర్నమెంట్కి ఇచ్చే సజెషన్ ఒకటే, ప్రక్షాళన చేసి. నేను గవర్నమెంట్ ఇచ్చేది ఒకటే అండి. ఇప్పుడు మీరైతే ఎంతవరకు అయితే కూలగొట్టారో వాళ్ళకి దగ్గర ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర అంత దగ్గర నుంచి వాళ్ళకి కాంపన్సేషన్ ఇప్పించండి. వాళ్ళకి ఇప్పించిన తర్వాత ఇంతవరకు స్టాప్ చేసేది ఇప్పటి నుంచి ప్రక్షాళన చేయండి. ఫస్ట్ విధి విధానాలు ఏంటి, ఇది ఏంటి, ఈ ఏరియా ఈ బఫర్ జోన్ కిందకి వస్తుంది, మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసర్లో పెట్టేసేయండి, లేదంటే వెబ్సైట్లో పెట్టేసేయండి ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో ఇది బఫర్ జోన్ కిందకి వస్తుంది. కొత్త రిజిస్ట్రేషన్స్ అయితే ఆ పర్టికులర్ బఫర్ జోన్ లో కావాలి. ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా ఇప్పుడు ఖాళీ చేయిస్తున్నారు, దాని కూడా ఒక ప్రొసీజర్ అనేటువంటిది ఇప్పుడు ఇష్యూ అంతా అదే కదా. అవును, వాళ్ళకి ఏదైనా వాళ్ళకి మంచి బెనిఫిట్ చూపించేసి వాళ్ళకి చెప్పండి. కొత్తగా మీరు రిజిస్ట్రేషన్ కాకుండా ఇవి కొనొద్దు, మీరు ఒక గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టండి, లేదంటే మున్సిపల్ ఆఫీస్ కానీ ఎక్కడైనా హైలైట్ చేయండి, ఈ ఏరియా బఫర్ జోన్ కిందకి వస్తుంది, ఇక్కడ ల్యాండ్ కొనొద్దు అని చెప్పేసి పెట్టండి. అది క్లియర్ చేయండి. అవన్నీ ఏం చేయకుండా నా దగ్గర బుల్డోజర్ ఉంది తీసుకొచ్చి పడబడతానంటే సో విధి విధానాలు కరెక్ట్ గా ప్రాపర్ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళాలని. అసలు ఈ ఐడియా ఇచ్చింది ఎవరో తెలియదండి. నిజంగా ఐడియా ఇచ్చిన అతను అసలు ఇవన్నీ రూపొందించకుండా ఇలా చేశారంటే నిజంగా సిగ్గుచేటండి చెప్తున్నా. అంత చదువుకొని కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాంటి అడ్వైజ్ ఇచ్చారంటే అసలు కరెక్ట్ ఇచ్చారా, చదివిచ్చారా, చదువుకుని ఇచ్చారా తెలియట్లేదండి. నిజంగా బాధాకరం కదండి. పేరు అనేటువంటిది అంత కష్టపడి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. సో థ్యాంక్స్ అండి, మీరు మంచి మీ అభిప్రాయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒకటి చెప్తున్నానండి, గవర్నమెంట్కి ఇప్పుడుండే గవర్నమెంట్ కానీ నెక్స్ట్ వచ్చే ఎవరైనా గవర్నమెంట్ కానీ మీరు ఏదైనా ఒక కార్యక్రమం రూపొందించుకున్నప్పుడు దాని విధి విధానాలు రూపొందించండి. ఫస్ట్ విధి విధానాలతో ఒక గైడ్లైన్స్తో రండి. వితౌట్ గైడ్లైన్స్తో వచ్చి అమాయకమైన ప్రజలు మాత్రం ఇబ్బంది పెట్టద్దని కోరుకుంటున్నాను. ప్రజలు గవర్నమెంట్ని ఎన్నుకుండేది మంచి పరిపాలన చేసి ప్రజలు మంచిగా చూడాలి, అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిపాలన అయితే వద్దండి. నిజంగా ఈ గవర్నమెంట్ చెప్పేది ఒకటే, విధి విధానాలు రూపొందించండి. ప్రజెంట్ ఇప్పుడున్న హైడ్రా వర్క్ ఆఫ్ చేసేసేయండి, దానికి ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోండి. ఇప్పుడు ఇల్లు కూలగొట్టిన వాళ్ళకి ఏమైనా మంచిగా చూపించండి, చూపించి వాళ్ళని మంచిగా ఉంచడానికి ట్రై చేయించండి. నేను గవర్నమెంట్ చెప్పేది ఇది ఒకటే.